2025 మార్చ్ 29వ తేదీ నుంచి శని గ్రహ మార్పు అనేది జరుగుతున్నది. శని గ్రహ స్థాన మార్పు అనేది జరగబోతున్నది. అంటే కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. 2025 మార్చ్ 29వ తేదీ నుంచి 2027 జూన్ వరకు కూడా ఆయన మీనరాశిలోనే సంచారాన్ని చేస్తున్నారు. ఏదైతే ఈ ఒక శని ఒక సంచారం ఉన్నదో దీని వలన ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయని తెలుసుకుందాం. ఇక్కడ ముందుగా ఏలనాటి శని అంటే చాలామందికి ఒక భయం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అంటే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కూడా ఏలనాటి శని ఎఫెక్ట్ అని అనుకుంటూ ఉంటారు. ఆ ఒక మైండ్ సెట్ అనేది క్రియేట్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ ఎందుకు అలా క్రియేట్ అవుతూ ఉంటుంది? చాలామందికి ఏలనాటి శని సమయంలోనే వాళ్ళకి చాలా ప్రాఫిటబుల్గా జరిగి ఉంది. నేను చాలామందికి చూశాను. ఎందుకు ఏలినాటి శని జరిగినప్పటికీ కూడా దశాభుక్తి ఫేవరబుల్గా ఉంటే, దశాభుక్తి కనుక మీకు మంచి ఒక దశాభుక్తి జరుగుతూ ఉంటే పెద్దగా ఇబ్బందులు రావు. మరియు మెయిన్ అష్టకవర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్ అండి. అష్టకవర్గ బిందువులు శని ఇప్పుడు మీనరాశిలోకి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఆ రాశిలో మీ జన్మజాతకంలో శని గ్రహము ఎన్ని బిందువులు ఇచ్చారు? ఏ 0, 1, 2 ఇచ్చి ఉంటే ఇట్ విల్ ఫేస్ ట్రబుల్స్ ఉంటుంది. ఏ 1 బిందువు ఇచ్చి ఉంటే, 0 ఇచ్చి ఉంటే చాలా ట్రబుల్స్ ఉంటుంది. ఏ 4, 5, 6, 4 బిందువులు, 5 బిందువులు, 6 బిందువులు ఇచ్చి ఉంటే ఆయన అక్కడ ఇబ్బంది ఎక్కువ పెట్టాడు. తర్వాత దశా పీరియడ్, ఈ ఏలాంటి శని సమయం అంటే ఏలాంటి శని పీరియడ్లోనే ఒక వ్యక్తి జాతకంలో శని మహాదశ కూడా జరుగుతూ ఉంటే ఆ వ్యక్తి జాతకంలో శని బలహీనపడి ఉంటే, ఆ దశ ఏర్పడుతూ ఉంటే ఇక్కడ ఏలనాటి శని, తర్వాత శని మహాదశ చాలా వరస్ట్ కండిషన్ ఉంటుంది. నా దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ కూడా చాలా సింపుల్గా ఉంటాయండి రెమెడీస్. నేను ఇంతవరకు కూడా ఏ జెమ్ స్టోన్ కానీ ఏ రుద్రాక్షి కానీ ప్రిఫర్ చేయను కూడా. ఓకే అండి, ఇక ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయో ఒక్కొక్క రాశి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి 2025 మార్చి నుంచి 2027 జూన్ వరకు కూడా మీనరాశిలో సంచారం, అంటే మీ ఒక జన్మరాశిలో సంచారము. చూడండి, ఈ ఏలనాటి శని అనే ఒక ఏదైతే ఉంటున్నదో 7.5 సంవత్సరాలు, ఈ 7.5 సంవత్సరాల కాలంలో జన్మరాశిలో ఎప్పుడైతే సంచారం చేస్తుంటాడో ఆ 2.5 సంవత్సరాలు మాత్రం చాలా ఇబ్బందులు ఫేస్ చేయవలసిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. అంటే చంద్రుడు మనస్సు కారకుడు, చంద్రుడి మీద పరిభ్రమణ, శని ఆ ఒక చంద్రుడున్న రాశికి వచ్చి సంచారం చేయడము. చంద్రుడు మనస్సు కారకుడు కాబట్టి, కుటుంబ కారకుడు కాబట్టి, చంద్రుడు అంటే ఇప్పుడు మనకి మనసు బాగుండాలంటే కుటుంబంలో అన్ని విషయంలో బాగుండాలి. అంటే బంధువులతో మనం బాగున్నాము అంటే, తర్వాత ఈ యొక్క భార్యతో కావచ్చు, భార్య బంధువులతో కావచ్చు, తల్లితో కావచ్చు, ఇలా సఖ్యతతో మనం ఉంటున్నాము అంటే మన జాతకంలో చంద్రుడు బలిష్టంగా ఉంటున్నాడు అని అర్థం. అంటే మన మనస్సు బాగుంటుంది, మానసిక ప్రశాంతత ఉంటుంది. చంద్రుడు అంటే మనస్సు కారకుడు. సో మానసికంగా మనం బాగున్నాము అంటే చంద్రుడు చాలా ఇంపార్టెంట్. చంద్రుడు బాగున్నట్లయితే మాత్రమే మనకి మానసిక ప్రశాంతత ఉంటుంది. అలాంటి చంద్రుడి మీద శని ఒక సంచారం ఏదైతే ఉంటున్నదో అపవాదం వచ్చే సూచనలు, లేజీనెస్ ఇంక్రీజ్ అవ్వడము, చుట్టూ భయం ఏర్పడము, ఆత్మవిశ్వాసం లోపించడము, ఉద్యోగం కోల్పోవడము, ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు, అందులోన ఈ జన్మరాశిలో శని సంచారం జరుగుతున్నప్పుడు ఏదైనా చిన్న సర్జరీ అయినా జరిగే సూచనలు ఉంటాయి. సో మొత్తానికి జన్మరాశిలో పూర్తిగా నెగిటివ్ అని చెప్పుకుంటున్నాం. బాగా ఉండదు, మానసిక ప్రశాంతత ఉండదు, భయము, సో ఇదన్నీ ఉంటాయి. బట్ ఇది ఎంతవరకు ఉంటుంది అనేది మనం ఎలా చూసుకుంటాము? పూర్తిగా నెగిటివ్ రిజల్ట్సే ఉంటాయా, లేదా పూర్తిగా మనకి పెద్దగా ఇబ్బందులు రాకుండా ఒక మిశ్రమంగా ఉంటుందని ఎలా చూసుకుంటామంటే, శని ఎక్కడైతే జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆ స్థానం అంటే మీ మీన రాశిలో చంద్రుడు ఎన్ని బిందువులు ఇచ్చాడు,
శని ఎన్ని బిందువులు ఇచ్చాడో చూసుకోండి. ఇద్దరు మంచి బిందువులు ఇచ్చి ఉంటే, అంటే ఒక 4, 5, 6 బిందువులు ఇచ్చి ఉంటే, సో అంత పెద్దగా ఇబ్బందులైతే కనిపించవు. ఏ 0నో, 1టో, 2 బిందువులు ఇచ్చి 0, 1 ఇచ్చి ఉంటే మాత్రం తీవ్రమైన అపవాదాలు, అపనిందనలు, తర్వాత మైండ్ సిక్‌నెస్ అవ్వడము, మానసిక ప్రశాంతత కోల్పోవడము, కుటుంబంలో తరచూ గొడవలు లాంటివి, మీ మీద అపవాదం రావడము, ఇలాంటివన్నీ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇది 30% అంటే 30% మాత్రమే మీకు ఫలితాలు. ఇంకా 70% ఎక్కడ ఉంటాయి? మీ జన్మజాతకంలో నడుస్తున్న దశాభుక్తి. మీకు దశాభుక్తి ఏది జరుగుతా ఉంది చెక్ చేసుకోండి. ఒకవేళ దశాభుక్తి బాలేదు, ఇప్పుడు ఏళ్ళనాటి శని, ఇంకా ఇబ్బందులు, తీవ్రమైన కష్టాలు, నష్టాలు ఎక్కువయ్యే సూచనలు ఉంటాయి. ఒకవేళ దశాభుక్తి మంచిగా ఉండి శని అష్టకవర్గ బిందువులు బాగా ఉంటే మంచిగానే ఉంటున్నది, లైఫ్ అనేది బాగానే వెళ్తూ ఉంటుంది అని అర్థం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దశాభుక్తి చెక్ చేసుకోండి, అది బాగుండి అష్టకవర్గ బిందువులు చెక్ చేసుకోండి. అక్కడ కనుక శని మంచి బిందువులు ఇచ్చి ఉంటే ఫైన్. ఒక బిందువు ఇచ్చి ఉంటే తీవ్రమైన కష్టాలు, నష్టాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ మీనరాశి వాళ్ళు ఏం చేసుకోవాలి? ప్రతిరోజు నువ్వుల ఒత్తులను వెలిగిస్తూ వెళ్ళాలి. నువ్వుల ఒత్తులను వెలిగించడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు శివ పంచాక్షరి మంత్రం కొన్ని వేల సార్లు ఓం నమ శివాయ కూర్చొని జపమాల తీసుకొని కూర్చొని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత శనివారం పూట కాలభైరవేశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకము, తర్వాత బూడిద గుమ్మడికాయ దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నం చేయండి. కనీసం ఒక 17 శనివారాలు ఇలా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. గుమ్మడికాయ దీపం మాత్రం ఖచ్చితంగా వెలిగించడానికి ప్రయత్నం చేయండి. ఈ సమయంలో మీరు అంగవైకల్యంతో బాధపడుతున్న ఆశ్రమాలకి, అలాంటి ఆశ్రమాలు కనుక ఉన్నట్లయితే అక్కడ వెళ్ళి వాళ్ళకి ఏదైనా ఆరోగ్యం ఇబ్బందిగా ఉన్నట్లయితే వాళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ ఇప్పించడానికి ప్రయత్నాలు చేసుకోండి. తర్వాత బీరువా లాంటిది, ఇనుపతో చేసిన బీరువా లాంటివి డొనేషన్ ఇవ్వడానికి ప్రయత్నాలు చేసుకోండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.